మరికొన్ని సంక్షిప్త వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. తోటి ప్రజల్ని అమాయకులుగా భావించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికీ కృష్ణా రివర్ బోర్డ్ పర్మిషన్ రావాలి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లో రావాలి. ఈ రెండు ముఖ్యమైనవి. ఇప్పుడు ఒక అబ్జర్వేషన్ పీరియడ్గా పెట్టారు వరికపూడిసెల ప్రాజెక్టుకి. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినానన్నాడికి ఆ మాత్రం కూడా జ్ఞానం లేదు. ఈరోజు మాచర్ల పట్టణంలో సెంట్రల్లో రోడ్ వేస్తా ఉంటే నేను తీసుకొచ్చానంటాడు. ఇప్పుడు ఎవరికో పుట్టిన బిడ్డలకు ఎవరో వీర్యం దానం చేస్తే బిడ్డలకు తండ్రిని నేనని ఎట్లా చెప్పుకుంటారు? వాడి జీన్స్ ఎవడి? ఇది వైసీపీ సంస్కృతి. ప్రతి చోట కూడా క్రెడిట్ చోరీ. మీకు ధైర్యం లేదు, మీకు ప్రజల పట్ల, ప్రజల అభివృద్ధి పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. గత 5 సంవత్సరాలుగా మరి పేద ప్రజలకి ఇచ్చే టిట్కో ఇళ్ళని ఏ విధంగా 70% పైగా పూర్తయిన ఇళ్ళు 30% పూర్తి చేయలేని అసమర్థులు. 4 సార్లు శాసనసభ్యుడు చేసావు, సిగ్గుపడాలి నువ్వు. ఆ టిట్కో ఇళ్లలో నివసించేది పేద వర్గాల ప్రజలు. నీ ప్రభుత్వం సిగ్గుపడాల. కేవలం కక్షతో ఏవైనా ఆ రోజు పూర్తి చేస్తుంటే వాటికి మాత్రం రంగులు పులుముకున్నారు. ఇలాంటి నీచమైన ఆలోచన రేపు ఈ దేశానికి స్వాతంత్రం ఈయన తాతో తెచ్చాడని మాట్లాడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. 2 సంవత్సరాలు మీరు మారుతారేమోనని చెప్పేసి మారాలనే ఆశతోటే సంయమనంగా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు రిపీట్ అయితే పరిస్థితులు నిన్నటి వరకు ఉన్న పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు. దానికి వైసీపీ నాయకులే బాధ్యత వహించాలి. ప్రజల ప్రాణాలతో, ప్రజల జీవితాలతో ఇప్పటి వరకు మీరు చెలగాటం ఆడారు. ఈ ప్రాంత అభివృద్ధితో చెలగాటం ఆడారు. ఈ ప్రాంతంలో వచ్చిన ధర్మవరం లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మీ స్వార్థం కోసం బలి చేశారు. వరికపూడిసెల ప్రాజెక్టు సాధించకుండానే ప్రజల్ని మభ్యపెట్టారు. 2 మాజీ జలవనరుల శాఖ మంత్రులు వచ్చి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక ప్రక్లైన్ పెట్టి ఒక కాలువ నిర్మాణానికి మరి శంకుస్థాపన చేసి మరి ఏ విధంగా ప్రజల్ని మీరు మభ్యపెట్టారో, గత మీ 15 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఇక్కడ భూ కబ్జాలు చేశారో, దోపిడీలు చేశారో, పీ ట్యాక్సులు వేశారో, లిక్కరు మరి గుడంబా శంకర్ లాగా అవతారం ఎత్తి ఏ విధంగా పేద ప్రజల రక్తాన్ని తాగారో, ఇవన్నీ కూడా మాచర్ల ప్రజలు మర్చిపోయారని మీరు అనుకుంటున్నారు. ప్రజలు మరి మీ దృష్టిలో వారికి గుర్తు తక్కువ, మతిమరుపు అనుకుంటున్నారేమో. చరిత్ర ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటుంది ఏ మనిషినైనా. ఈరోజు మాచర్ల పట్టణంలో 2 సంవత్సరాలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు వేస్తా ఉంటే మేమే తీసుకొచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇది ఏం విధానం అర్థం కావట్లే మాకు. అసలు దాని
ఏ రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చిందో కూడా తెలియదు. ఈ రోజు వరికపూడిసెల ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంటారు. వరికపూడిసెల ప్రాజెక్టు ఎన్ని అనుమతులు వచ్చినాయో ఎన్ని రావాలో వాళ్ళకి తెలియదు.